నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం ఉలిగుండం గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో 1వ తరగతి నుండి 7వ తరగతి వరకు విద్యార్థులు చదువుకుంటున్నారు. 4 ఉపాధ్యాయులు విద్యార్థులకు బోధన అందిస్తున్నారు. కానీ శుక్రవారం నాడు ఉదయం 9 గంటలకు ప్రార్థన ఉండాల్సిన ఉపాధ్యాయులకు 9:50 నిమిషాలకు ఒక ఉపాధ్యాయులు వచ్చారు. గ్రామస్తులు సమయపాలన పాటించడం లేదని, ఎందుకని ఉపాధ్యాయురాలను అడగగా సమాధానం దాటవేశారు. 3 సెలవుల్లో ఉన్నారని వారికి సూచించారు. ఒకే రోజు 3కి సెలవులు ఇవ్వడం ఏందని గ్రామస్తులు ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం పేద విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించాలని పకడ్బందీగా విద్యను అందిస్తున్నామని ఒక పక్క చెప్తా ఉన్నా, ఇంకో పక్క ఇలాంటి బాధ్యత లేని ఉపాధ్యాయులు ఇష్టం వచ్చినట్లు సమయపాలన పాటించకుండా పేద విద్యార్థుల ఉసురు తీసుకుంటున్నారు. ఇష్టం వచ్చినట్లు మాదే రాజ్యం అనుకుని సమయపాలన పాటించకుండా పేద విద్యార్థులకు విద్యను దూరం చేస్తున్నారు. ఈ కారణంగా కొంతమంది పేదలు అప్పు చేసి ప్రైవేట్ పాఠశాలలో విద్యార్థులను చేర్పిస్తున్నారు. ఇదే విషయం గ్రామస్తులు శ్రీనివాస్ రెడ్డి ఎంవీఓ గోపాల్ దృష్టికి తీసుకుపోగా నాకు సమాచారం లేదని తెలిపారని విజన్ ఆంధ్ర ప్రతినిధికి తెలిపారు. సమయపాలన పాటించని ఇలాంటి ఉపాధ్యాయుల పట్ల ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని గ్రామస్తులు శ్రీనివాస్ రెడ్డి తదితరులు కోరారు. పో బా ఫోటో నాకు అదే కూసర్రా.